కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఉప్పాడ మత్స్యకారులతో ఆయన సమావేశమయ్యారు. అంతకుముందు కలెక్టర్లో మత్స్యకార కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఇక చేపల వేటకు వెళ్లి చనిపోయిన 18 మంది జాలర్ల కుటుంబాలకు 5 లక్షల చొప్పున బీమా చెక్కులు పంపిణీ చేశారు. మత్స్యకారులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకురాగా వాటిని సావధానంగా నోట్ చేసుకున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులకు సూచించారు. వారం రోజులుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక మత్స్యకారుల సమస్య 100 రోజుల్లో పరిష్కరిస్తామంటూ వారికి పవన్ హామీ ఇచ్చారు. సీ ప్రొటెక్షన్ వాల్ కు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు పవన్ కళ్యాణ్. తారీఖున కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతోంది. నేను వారికి ఒకటే తెలియజేశాను, దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్లు కోతకు గురవుతా ఉంది. ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సీ ప్రొటెక్షన్ వాళ్ళు చాలా అవసరం అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం వల్ల ఇది మనం మన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. ఇది 14 మీటింగ్ జరుగుతారు. ఇది నేను మీకు మాట ఇచ్చాను మొన్న ఎలక్షన్ టైంలో కూడా, ఇప్పటికీ నేను మీకు మాట ఇస్తున్నాను. ఆల్రెడీ 14వ తారీఖు అయితే 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. సో మొదట 2 మీటింగ్లు అయినాయి, ఇప్పుడు 3వ మీటింగ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నా నమ్మకం 323 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన సీ ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది నేను మీకు మాట ఇస్తున్నాను. నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాట ఇస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. దానికి నిధులు కూడా ఎలాగ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలాగా ఆల్రెడీ మనకి కేంద్ర ప్రభుత్వం సానుకూల తెలియజేశారు. ఈ నెల 14వ తారీఖున కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతోంది. నేను వారికి ఒకటే తెలియజేశాను, దాదాపు ప్రపంచం మన దేశంలోనే చాలా అరుదుగా ఉండే చోట్ల ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సంవత్సరానికి 20 నుంచి 25 మీటర్లు కోతకు గురవుతా ఉంది. ఉన్న ఇళ్లు పోతా ఉన్నాయి. అందుకని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో